చంద్రబాబు సంచలన పిటిషనే వేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. బాబుతో పాటు అచ్చెన్నాయుడు, లోకేష్ వీళ్ళందరికీ సంబంధించినటువంటి కేసులు, అనేక కేసులు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇదివరకు ఏదైనా కేసు పెడితే, ఎఫ్ఐఆర్ కడితే వాళ్ళకి నోటీసులు వెళ్తాయి, ఇంటిమేషన్ వచ్చేది. ఇప్పుడు స్థానిక పోలీసు అధికారులకి జగన్ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ట్రిప్ అధికారంలోకి వస్తే పూర్తిగా మాట వింటారు ఎస్ఐలు, సిఐలు వీళ్ళందరూ కూడా. ప్రస్తుతం తెలుగుదేశంతో గొడవ పెట్టుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇంకో పక్కన జ్యుడిషియల్గా పూర్తి సపోర్ట్ ఉంటుంది అన్నటువంటి భయం కూడా ఉంది. అందులో జ్యుడిషియల్గా వాళ్ళు వెళ్తారు, సపోర్ట్ అంటే కేసులు పెట్టేసి తమని ఆడుకుంటారు. అందుకనినే వీళ్ళ ఒత్తిడి మేరకు కేసులు పెట్టేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీలు అట్లా పక్కన పెట్టుంచారు. అవి పక్కన పెట్టుంచడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు వీళ్ళందరూ రేపు పొద్దున ఇది ఇవ్వాలి అంటే 18 తర్వాత నుంచి షెడ్యూల్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి, అదే నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్, అప్పటి నుంచి నామినేషన్లు వేయాలి. నామినేషన్లు వేసేటప్పుడు ఖచ్చితంగా తమ మీద ఉన్నటువంటి కేసు హిస్టరీ రిలీజ్ చేయాలి. అక్కడ ఆ కేసు హిస్టరీ రిలీజ్ చేయడానికి ఇక్కడ పెద్ద సమస్య వచ్చిందనమాట. అట్లాంటి దశలో ప్రధానమైనటువంటి వివాదం కింద మారింది. ఇప్పుడు ఆ ఇష్యూలోనే ఏదైతే మొత్తం మా మీద పెట్టిన కేసులు ఏమేంటో వివరాలు ఇప్పించండి అంటూ తాజాగా హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు 2 రోజులు గడువిచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళ మీద పెట్టిన కేసుల వివరాలు కోర్టుకి సమర్పించమంది. దాన్ని తీసుకుంటారు వీళ్ళు.